సిటీ ఏర్పాట్లు పద్ధతికి సంబంధించి. హైదరాబాద్ సిటీలో ప్రతి సంవత్సరం జరిగేటటువంటి పండుగల్లో అట్లాగే అన్ని ఈవెంట్స్లో కూడా గణేష్ నిమజ్జన కార్యక్రమము అతిపెద్ద ఈవెంటు, ప్రజలకు అతి ముఖ్యమైనది, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఒక ఈ ఈవెంట్ని ఒక ప్రశాంత వాతావరణంలో ప్రజలందరూ కూడా ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవడానికి హైదరాబాద్ సిటీ పోలీసు అట్లాగే మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందరి సహాయ సహకారాలతోటి ఈ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతున్నది. దీంట్లో దాదాపుగా 20,000 మంది పోలీస్ అధికారులు సిబ్బంది ఈ 11 రోజుల కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. ఈసారి ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఎంతవరకు మీకు అప్లికేషన్స్ వచ్చాయి? ఈ విగ్రహాలు ప్రతిష్ఠించడం అనేది ఇంకొక మన 5th డే వరకు కూడా 5th ఆఫ్ దిస్ మంత్ వరకు కూడా నడుస్తుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా దాదాపు 30 నుండి 40,000 ఐడల్స్ ప్రతి సంవత్సరం ఇన్స్టలేషన్ చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతుందనేటువంటి నమ్మకం ఉంది. అయితే హైదరాబాద్లో అన్ని పరిస్థితులు కూడా ప్రశాంతంగా ఉన్నవి. ప్రజలెవరు కూడా ఎలాంటి వదంతులు నమ్మొద్దు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎవరో ఇండివిజువల్స్ జనరేట్ చేసిన మెసేజెస్ ప్రజలలో ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేయడానికి సర్క్యులేట్ చేస్తుంటారు. దాన్ని ఎవరు కూడా నమ్మొద్దు అని చెప్పేసి ప్రజలకు మనం చేస్తున్నాం. ఈ సంవత్సరము సీసీ కెమెరాలు హైదరాబాద్ సిటీలో అన్ని మెయిన్ రూట్స్, ప్రొసెషన్ రూట్స్ అన్ని ఏరియాస్లో కూడా కవర్ చేసి వాటిని మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కనెక్ట్ చేయడం ద్వారా మొత్తం ఎంటైర్ ప్రొసెషన్ రూట్లో లక్షల మంది ఉన్నటువంటి ప్రొసెషన్స్లో ఎక్కడ ఏమాత్రం చిన్న సంఘటన జరిగే అవకాశం ఉందా ముందుగానే పసిగట్టి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ, మనం ఈ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే రెస్పాన్సిబిలిటీ ఒక షేర్డ్ రెస్పాన్సిబిలిటీగా దీంట్లో ప్రజల భాగస్వామ్యంతో ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి, అదేవిధంగా ఈ ఫెస్టివల్ ఆర్గనైజర్సు, మంటప ఆర్గనైజర్సు, పండల ఆర్గనైజర్సు వీళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేసి మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని వారి సహాయ సహకారాలతోటి అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేయడమే కాకుండా ఈ ఫెస్టివల్ మంచిగా జరుపుకోవడానికి శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కూడా వీరందరి భాగస్వామ్యంతో ముందుకెళ్తాం.